నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు. సూర్యాఘర్ కేంద్ర ప్రభుత్వ సోలార్ విద్యుత్ పథకం సద్వినియోగం చేసుకోండి, విద్యుత్ ఈఈ ఆకుల సత్యనారాయణ. టెట్ పరీక్ష ఉత్తీర్ణతతోనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా గుర్తింపు అనే ప్రభుత్వ విధానం రాజ్యాంగ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు చిరువూరు నాగరాజు. శాసన మండలి సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరుపై బుధవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు తమ తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. బుధవారం శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి తమదైన శైలిలో డిఎస్సి విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై సభా మర్యాదలు కాపాడాలంటూ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభా సమయాన్ని వృధా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శాసన మండలిలో సభా కార్యక్రమాల నిర్వహణలో రూల్స్ అండ్ ప్రొసీజర్స్ స్పీకర్గా తమకున్న అనుభవం మేరకు వివరించారు. The Supreme Power is your Adhyaksha. Why you have rejected the adjournment motion is within your ambit, Adhyaksha. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సుప్రీం అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మీ పోడియం దగ్గరకు వస్తున్నారు. పోడియం దగ్గర రావడమే కాకుండా మీ టేబుల్ని వాళ్ళు బాగుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద హౌస్ ఈజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చైర్ అధ్యక్ష. వి ఆల్ హావ్ టు హెల్ప్ యూ, అసిస్ట్ యూ ఇన్ మెయింటైనింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద హౌస్. సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి, సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు కిందకు రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకు రావాలి అధ్యక్ష. అధ్యక్ష ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకు రావాలి. వాళ్ళకి వీరకు రావాలి. ఎలా చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. అతి చిన్న వయసులో నాడు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని, సాంకేతిక విప్లవానికి ఆద్యులని రాజీవ్ గాంధీ జయంతి వేళ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం మ్యారిస్పేట్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ చందు సాంబశివుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రధాన మంత్రులలో అతి చిన్న వయసున్న ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ విభిన్న అంశాలలో తమదైన ముద్ర వేసుకునే విధంగా సేవలు అందించారని, గ్రామీణాభివృద్ధి, సాంకేతిక విజ్ఞానం, 18 ఏళ్ల ఓటు హక్కు ఇలా అనేక అంశాలు ప్రజలకు చేరువ చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, బీసీసీఎల్ అధ్యక్షుడు డోగిపర్తి శ్రీనివాసరావు, కడతం కోటేశ్వరరావు, తన్నీరు శివన్నారాయణ, శీలం సుబ్బారావు, భీమా రమేష్, నక్కా మాధవరావు, అఖిల్ ప్రసాద్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో చిన్న వయసులో, అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. 40 సంవత్సరాల కల్లా భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి చేసిన సేవల్లో ముఖ్యమైనవి. ఆయన టెక్నాలజీ రంగం, ఆయన్ని కంప్యూటర్ బాయ్ అన్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీయే ఇంప్రూవ్ చేసి ఉపయోగపడి మన భారతదేశం నుంచి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లన్నీ ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి ప్రపంచం దేశాల నుంచి మన దేశానికి ఎక్స్చేంజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తీసుకొచ్చి ఇవాళ మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ఏరియాలో కూడా లైఫ్ స్టైల్ పెరిగిందంటే కారణం ఆ టెక్నాలజీ రంగమే. ఆయన టైంలో 544 గాను 414 పార్లమెంట్ సీట్లు గెలిచారు ఆయన టైంలో. ఆయన ఇంకోటి, ఆ రోజుల్లో బొపోర్స్ గన్స్ని పాకిస్తాన్ మీద వాడటానికి బొపోర్స్ గన్స్ డీల్ చేస్తే విపరీతమైనటువంటి గొడవ చేసే ప్రతిపక్షాలప్పుడు. కానీ కార్గిల్ వార్లో అదే బొపోర్స్ గన్ను చాలా ఉపయోగపడి పాకిస్తాన్ని ఓడించడానికి బొపోర్స్ గన్సే ఒక ప్రధానమైన కారణం. స్థానిక సంస్థలకి నిధులు విధులతో పాటు
రిజర్వేషన్లు కూడా కల్పించింది ఆ రోజుల్లో. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కానీ ఇది కానీ రాజీవ్ గాంధీ గారు బిల్లు పెడితే దాన్ని ఓడిస్తే తర్వాత వచ్చిన ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పాస్ చేసి ఇప్పుడు ఇస్తున్నారు. ఇవాళ నిన్న పెట్టారు చూసారా 33% రిజర్వేషన్లు ఇవని. ఈ లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పాస్ చేస్తే వచ్చింది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు అంత మెజారిటీ లేవు. ఎవరైతే వాళ్ళ బాధ్యత ప్రజాప్రతినిధి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించలేదు అంటే వాళ్ళ సమస్యలను తీసుకెళ్లి శాసనసభలో చెప్పడం లేదు, అలాంటి వాళ్ళని శాసనసభ నుంచి అనర్హులుగా ప్రకటించాలి. సమర్థవంతంగా వినిపిస్తారో శాసనసభ బయట కానీ శాసనసభ లోపల కానీ, అధికారులు ముందు కానీ అధికారులు ఒత్తిడి పెట్టి కానీ ఎవరైతే సమర్థంగా వినిపిస్తారో మీ అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రజలకి ఓటర్లకు న్యాయం జరిగేటట్టు చూస్తారో అలాంటి ఆ వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద. కానీ ఊరికే ఆ పార్టీ డబ్బులు ఇచ్చింది లేకపోతే ఆ పార్టీకే మేము ఆ కులం మాది ఆ వ్యక్తి ఆ కులం పార్టీ మా వ్యక్తి కులం అని చెప్పి చూసి కాకుండా సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నప్పుడు మన అందరికి ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మనం చేసుకుంటూ మరి ఒకసారి ఎక్కడున్న రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తూ జోహార్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ గారు చనిపోయినాక ఎవరు వస్తారని ఎదురు చూసినప్పుడు రాజీవ్ గాంధీ గారు నేను చేస్తానని ముందుకు వచ్చి మరి మంచి పరిపాలన చేసిన వ్యక్తులు రాజీవ్ గాంధీ ఒకడు. యువకుడు మరి ఏం చేస్తాడో అనుకున్నారు. ఆయన మరి ఎక్కడా లేని టెక్నాలజీని తీసుకొచ్చి ఇవాళ మనందరం కూడా జేబులో 2 సెల్ ఫోన్లు పెట్టుకు తిరుగుతున్నామంటే ఆయన పుణ్యమే. ఆ రోజున మరి ల్యాప్టాప్లు ప్రవేశపెట్టి ఎలక్ట్రానిక్ రంగంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు. మరి అటువంటి వ్యక్తిని శ్రీలంక వాళ్ళ మిలిటెంట్లు వాళ్ళు ఇది చేసి శ్రీ పెరంబోధుల్లో ఆయన్ని హతమార్చారు. అటువంటి వ్యక్తి మరలా కాంగ్రెస్ పార్టీకి రాబోడు అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు వారి తనయుడు రాహుల్ గాంధీ గారు మరి ప్రతిపక్షంతో రోజు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. వారు కూడా త్వరలో ప్రధానమంత్రి కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సక్రమంగా అందించాలన్న లక్ష్యంతో ఫీడర్ల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యుత్ శాఖ డీఈ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం తమ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈ సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వేసవి సమయంలో విద్యుత్ వినియోగం ఉన్న తీరుగానే ప్రస్తుతం ఉందని, దీంతో కొన్ని సమస్యలను శాఖాపరంగా ఎదురైన వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించే చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సౌరశక్తి వినియోగం వల్ల ఉచిత విద్యుత్ విధానం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చేరువ చేస్తున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకం ప్రాధాన్యతను వివరించారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఎటువంటి నష్టం లేదని అపోహలు వీడాలన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల విద్యుత్ వాడకం ఏదైతే ఉందో అది ఏమాత్రం వేసవకాలం కన్నా ఇప్పుడు తగ్గకుండా అదే మాదిరిగా ఉంటూ సో మాకు ట్రాన్స్ఫార్మర్ మీద తీవ్ర ఒత్తిడి వస్తున్నది. అయినా కానీ మేము వచ్చేటటువంటి ఈ అవసరాలని దృష్టిలో ఉంచుకొని అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటూ ఈ పెరిగినటువంటి డిమాండ్ని మీట్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ 33 kV ఫీడర్లు 11 kV ఫీడర్లో అంతరాయాలను తగ్గించేదానికి కానీ ఎక్కడైనా లూజ్ ఫ్యాన్లు ఉండటము చిట్లు ఉండటము వీటి వల్ల జరుగుతున్నది ఈ చిట్లన్నీ కూడా క్లియర్ చేయించి తీగలకు అడ్డంగా ఉన్నవి. ఇప్పటికే 33 kV ఫీడర్లు అన్నీ చేసాము. అలాగే 11 kV ఫీడర్లో కూడా దాదాపు 70% కంప్లీట్ అయినాయి. ఇంకొక 30% ఫీడర్లు చేస్తున్నాము. ఈ ఫీడర్లు చేయటం వల్ల ఏంటంటే ఈ వర్షాలకి గాలులకి అంతరాయాలు తగ్గటమే మా ప్రధాన ఉద్దేశం. సో మొత్తం సిబ్బందిని కూడా కేవలం ఈ ఫీడర్లు మరమ్మతుల కోసం పెట్టి వీలైనంత వరకు ప్రజలకి అంతరాయం లేకుండా చూడాలనేది మా ఉద్దేశం. సో ఇంకొద్ది రోజుల్లో అది ముగుస్తుంది. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల మీద కొంతమంది పడ్డటువంటి అపోహలను కూడా క్లియర్ చేయడం జరిగింది. స్మార్ట్ మీటర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోగా స్మార్ట్ మీటర్ వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది ప్రజలు గమనించాలి. దానివల్ల విద్యుత్ యూనిట్లు పెరుగుతాయి, బిల్లు పెరుగుతుంది అనేది కేవలం ఒట్టి అపోహ మాత్రమే. అలాగే ప్రజలను కూడా సోలార్కి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సో మీరు సోలార్ వెళ్ళి మీరు ఉత్పత్తి చేయటం వల్ల మీకు విద్యుత్ బిల్లు తగ్గటమే కాక మీకు కొంత ఆదాయం కూడా డిపార్ట్మెంట్ నుంచి సమకూరుతుంది. ఎస్సీ ఎస్టీ సర్వీసులు ఏమైతే ఉన్నాయో
వారందరికీ కూడా 200 యూనిట్లు కొన్న వాళ్ళకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటి మీద సోలార్ పలకల్ని ఏర్పాటు చేయడం అవుతుంది. కాబట్టి అందరూ దీనికి సహకరించి ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాను. కేంద్ర ఉపాధ్యాయ విద్యామండలి పాఠశాల ఉపాధ్యాయులుగా గుర్తింపుకు విధిగా టెట్ ఎగ్జామ్ పూర్తి చేయాలనడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు చిలువూరు నాగరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ చౌక్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టెట్ ఎగ్జామ్ నుండి ఉపాధ్యాయులుగా 10 ఏళ్లకు పైగా విద్యాసేవలు అందిస్తున్న వారికి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. డిఎస్సి రాయడానికి అర్హతగా ఏర్పాటు చేసిన టెట్ పరీక్షను ఉపాధ్యాయుడి అర్హతగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనపై ఎంఆర్పీఎస్ నాయకులు చిలువూరి నాగరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా విద్యా విధానం 50% పైగా కార్పొరేట్ దోపిడీకి అవకాశం కల్పించిన ప్రభుత్వాలు పాఠం చెప్పే ఉపాధ్యాయుడిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. తక్షణం టెట్ పరీక్ష పాస్ అవడమే ఉపాధ్యాయుడు అర్హత అనే విధానం రద్దు చేయాలన్నారు. న్యాయశాఖలో జడ్జీలుగా వ్యవహరించే వారి విషయంలో ఇటువంటి అర్హత పరీక్షలు ఉన్నాయని ప్రశ్నించారు. రాజకీయంగా ఎన్నో అంశాలు గాడి తప్పుతున్నా వాటిపై దృష్టి పెట్టని ప్రభుత్వాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్నారని, తక్షణం ఈ విధానంలో పాఠశాల విద్యలో సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు, గరికపూడి జగ్గారావు, మోరంపూడి నాగరాజు, పాలపర్తి మదన్ మోహన్, తాడికొండ విజయ్, కావలి యేసుబాబు, దాసరి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉపాధ్యాయులు ఆందోళన పడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ సబ్జెక్టులు మొత్తం చదవాలంటే, ఇంగ్లీష్ చదవాలంటే, సబ్జెక్ట్ టీచర్ సబ్జెక్ట్ కాకుండా మళ్ళీ మ్యాథ్స్ చదవాలా, మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ చదవాలా. రాష్ట్రంలో దేశంలో మొత్తం కూడా ఉపాధ్యాయులు మొత్తం గందరగోళం నింపేసి అభద్రతా భావన కలిగేసి పొరపాటున ఒక టీచర్ కనుక టెట్ ఎగ్జామ్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోతే ఆ ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ భద్రతకి, ఆ కుటుంబం యొక్క మనుగడకి, జీవించే హక్కుకి గ్యారెంటీ ఎవరిస్తారని చెప్పేసి ఎంఆర్పీతో మేము ప్రభుత్వం నిలదీస్తూ ఉన్నాం. కొంతమంది హార్ట్ అటాక్ చచ్చిపోయారు. 2-3 చిత్తూరు జిల్లా అటు పోయినప్పుడు హార్ట్ అటాక్ చచ్చిపోయారు. టెట్ ఎగ్జామ్ పాస్ కాకపోతే మా పరిస్థితి ఏంటండి. అందువల్ల మేము ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ఏదైనా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పదోన్నతికి ఉపయోగపడాలా, ప్రమోషన్కి, లేదు దాంట్లో ఫెయిల్ అయిపోతే యాజ్ గీజ్గా పొజిషన్ మెయింటైన్ చేయాలా, పొజిషన్కి ఎట్లాంటి థ్రెట్ ఉండకూడదు. బట్ టెట్ ఈస్ గివింగ్ ఏ స్ట్రాంగ్ అన్వాంటెడ్ థ్రెట్ టు ద లైఫ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. టీచర్లకి చాలా భయంకరమైన ఆందోళన కలుగు చేస్తూ ఉంది. టెట్ ఎగ్జామ్ అనేది ప్రభుత్వం నియమ నిబంధనలు మొత్తం సరిచేసి చట్ట సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాలయాల్లో, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాలయాల్లో ఇక్కడి నుంచి టెట్ పాస్ కావాలని చెప్పి నిబంధనలు విధించుకోండి. కావాలంటే డిసెంబర్ ధర్మాసం తీర్పు ఇచ్చింది మన 2 సంవత్సరాలు టెట్ పాస్ అవ్వాల్సిందని. ఈ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిలు కనీసం జడ్జి ఎగ్జామ్ పాస్ కాల, ఒకడు కూడా బార్ కౌన్సిల్ రిఫరెన్స్ ఎగ్జామ్ పాస్ కాల. వాళ్ళు మాత్రం ఎట్లాంటి టెస్టులు రాయకుండా ఉపాధ్యాయ కుటుంబాలన్నీ, టీచర్ ఫ్రెటర్నిటీని ఈ రాష్ట్రంలో దేశంలో ఆందోళన గురి చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థలో కూడా రుసుములు మొత్తం కూడా మేము ఇప్పుడు వేధించి చూపిస్తూ ఉన్నాం. టెట్ ఎగ్జామ్ని ఇన్సర్వీ టీచర్లకి తీసివేయవలసిందిగా, రద్దు చేయవలసిందిగా, భవిష్యత్తు వాళ్ళకి దాన్ని తప్పనిసరి చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ తరఫున ప్రభుత్వాన్ని మేము తీవ్రమైన డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల ఆందోళన పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రక్రియని, ఒక నిర్దిష్టమైన ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దేశ సమైక్యత, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలతో అతి చిన్న వయసులో ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశంలో ఎన్నో మార్పులకు ఆద్యులని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ జయంతిని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి వార్డులో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జన్మదినం సందర్భంగా అక్కిదాసు శ్యామ్, వేముల శ్రీపతి, రోషయ్య, కోటి జాలయ్య, లీలాకృష్ణ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు దారరామకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ చేతుల మీదుగా పండ్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియా ముఖంగా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పరిపాలనా దక్షతతో టెక్నాలజీ రంగాన్ని దేశానికి పరిచయం చేశారని అన్నారు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి టెక్నికల్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని కొనసాగించారు. ఆ కొనసాగింపులో భాగమే మనం ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నటువంటి కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్ కానీ, టెక్నికల్ వాల్యూస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగం కూడా ఆయన స్థానంలో, ఆయన రోజుల్లో అభివృద్ధి చెందడానికి నాంది పలికింది. అటువంటి మహానేత జన్మదినాన్ని మేము తెనాలి జిల్లా హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసూతి కేంద్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి పళ్ళు పంపిణీ కార్యక్రమం ద్వారా మా జిల్లా అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు సుధీర్ బాబు గారు, అలాగే సంత్రా గారు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కిదాస్ శ్యాంబాబు అలాగే వేముల శ్రీపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
యువతకి ఈరోజు జంజీ అనేవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నారంటే అటువంటి జంజీని ముందుగానే ఆ రోజులోనే ఆయన ఉద్దేశంగా ఉండి వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి టెక్నాలజీ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి, ప్రపంచానికి పరిచయం చేసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కుంటుపడింది అని చెప్పడానికి వాళ్ళకి విద్య ఉండదు. వాళ్ళకి అంటే విద్య గురించి తెలియదు. విద్య తెలిస్తే పంటలు ఎలా పండించాలో తెలిసిద్ది, అగ్రికల్చర్ ఎలా తెలిసిద్ది. అగ్రికల్చరల్ అనేది దేశానికి వెన్నెముక అయితే ఆ అగ్రికల్చరల్ రంగంలో దాన్ని నడ్డి విరగదీసినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి. అలాగే విద్యార్థి రంగాన్ని నిర్వీర్యం చేసినట్టు ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇటువంటి నాయకులు ఉద్భవిస్తారు. కాంగ్రెస్ పార్టీ వల్లే భారతదేశ అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి మా రాజీవ్ గాంధీ గారు ఒకటి, ఇందిరాగాంధీ గారు మనవడు అనేది చిహ్నం అని చెప్పని తెలియజేస్తూ ఆయన వారసత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము కంటిన్యూ చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. దీని యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడున్న యువత ఎంతైనా తెలుసుకోవాల్సిన ముఖ్య అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజున భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారని చెప్పి తెలుసుకొని ఎన్నికల వయసు 21 సంవత్సరంగా ఉంటే దాన్ని ఆ ఎన్నికల వయసుని 21 నుంచి 18 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈ రోజున మనం ఉపయోగిస్తున్నటువంటి సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇప్పుడు ఏటీఎం మిషన్లు కూడా కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు ఉన్న హయాంలోనే ఫస్ట్ ఏటీఎం మిషన్ కూడా భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అలానే కంప్యూటర్ను కూడా భారతదేశానికి ఆయన హయాంలోనే పరిచయం చేయడం జరిగింది. కాబట్టి అంటే 20-30 సంవత్సరాలు ముందుగానే భవిష్యత్తుని తెలుసుకొని ఏది అయితే ఈ దేశ ప్రజలకు ఉపయోగపడుతుందనే అంత గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో తయారవడానికి గల అవకాశం ఉంది. తయారయ్యారు. అలానే వారు చూపించినటువంటి మార్గదర్శకాలను మేము వెళ్తున్నాం. అట్లానే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరణలు చేసి దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం పార్లమెంట్లో జరుగుతున్నటువంటి మహిళా బిల్లులకు సంబంధించి కూడా ఆ రోజు ఈ మహిళా బిల్లుకు సంబంధించిన ఫస్ట్ విత్తనం రాజీవ్ గాంధీ గారే వేయడం జరిగింది. దాని తర్వాత ఆ పివి నరసింహారావు గారు అప్పుడు లోకల్ బాడీ సెలక్షన్స్కి సంబంధించి మహిళలకు 33% రిజర్వేషన్ కూడా పెట్టాం. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పరిపాలన ఎలా ఉంటుందంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ దేశ ప్రజలకి ఏం అవసరమో తెలుసుకొని ఆ నిర్ణయాలు ఇప్పుడే తీసుకొని దేశాన్ని సుభిక్షంగా ఉంచే తరుణంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజున వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులకు, హర్యానా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్రగ్స్ రహిత రేపటి సమాజానికి వారసులుగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యలో రాణించాలని సరదాగా మొదలయ్యే మాదక ద్రవ్య వ్యసనం అన్ని విధాలుగా నాశనం చేస్తుందని బాల్యమిత్ర సేవా ట్రస్ట్ నిర్వాహకులు డ్రగ్స్ రహిత సమాజం దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండలంలోని బుర్రిపాలెం గ్రామ జెడ్పీ పాఠశాలలో గురువారం తెనాలి మ్యారిస్పేటకు చెందిన బాల్యమిత్ర సేవా ట్రస్ట్ నిర్వాహకులు విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం అభివృద్ధికి సోపానమని, డ్రగ్స్ వినియోగంతో జీవిత పతనావస్థకు చేరుతుందని, డ్రగ్స్ వల్ల నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా బీటీవీఎస్ నారాయణ పాఠశాలకు 9 కుర్చీలు, భాస్కర్ 5 బ్లాక్ బోర్డులు వితరణగా అందజేశారు. కార్యక్రమంలో గద్దే శంకర్రావు, సేవా ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుర్రిపాలెంనకు శ్రీయుత బీటీవీఎస్ నారాయణ గారు 9 కుర్చీలను బహూకరించడం జరిగింది. అదేవిధంగా మాకు బంధువులైనటువంటి పొన్నూరు భాస్కర్ ఆయన మంచి హృదయంతో విద్యార్థుల పట్ల ప్రేమతో విద్యార్థులకి ఉపయోగపడేటటువంటి 5 3x4 సైజు బ్లాక్ బోర్డ్స్ను 1 సైడ్ మార్కర్ పెన్తో రాసే విధంగా, సెకండ్ సైడ్న చాక్ పీస్తో రాసే విధంగా 7,000 రూపాయల విలువైనటువంటి బ్లాక్ బోర్డ్స్ను ప్రజెంట్ చేయటం జరిగింది. వీరిరువురికి కూడా మా పాఠశాల విద్యార్థుల తరపున, ఉపాధ్యాయులందరి తరపున కృతజ్ఞతాభినందనలను అర్పించుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను బాల్యమిత్ర సేవా ట్రస్ట్ తరపు నుంచి వచ్చాము. నా పేరు గద్దే శంకర్రావు. ఈరోజు ఈ కార్యక్రమానికి డ్రగ్స్ నిర్మూలన అనే కార్యక్రమం మీద మేము ఒక అవగాహన సదస్సు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఆ డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కోకుండా, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా, వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి కూడా అలాగే వాళ్ళకి చెప్పే విధంగా, అలాగే పిల్లలకు కూడా మేము చెప్పాల్సినటువంటి ప్రోత్సాహకాలు, వాటి విలువల గురించి కూడా, డ్రగ్స్ మీద వాళ్ళకి లేని అవగాహన మేము కల్పించి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు అనేటువంటి ఒక విధానంతో మేము ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా వినడం జరిగింది. ఈరోజు ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం యావత్ భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గారే ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా కూడా చాలామందిని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాటి గురించి విలువలు తెలుసుకోమని చెప్పడం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు కూడా ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది.
కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇది మొదటిసారిగా మా యొక్క బాల్యమిత్ర సేవా ట్రస్ట్ తరఫున చేయడం జరుగుతుంది. మరలా ఇలాంటి కార్యక్రమాన్ని మరలా ఇంకొకసారి కాదు కూడా అవసరం ఉన్న వరకు ఎక్కడైనా సరే దీన్ని మళ్ళా ఇదే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ ఈ సేవలు చేస్తూ ఉంటామని చెప్పేసి ఈ సమాముఖంగా హామీ ఇస్తున్నాము. ఇక్కడ ఏం అవసరమైందని చెప్పి మన హెచ్ఎం గారిని అడిగితే వారు 2 వాంటింగ్స్ చెప్పారు. ఆల్రెడీ మొత్తం 3 వాంటింగ్స్ అయితే ఒకటి బ్లాక్ బోర్డ్స్ అడిగారు. బ్లాక్ బోర్డ్స్ ఆల్రెడీ మా మిత్రుడు భాస్కర్ గారు స్పాన్సర్ చేస్తా అని చెప్పి ఆమోదం తెలియజేశారని చెప్పి అన్నారు. ఇంకా ఏమున్నాయి మాస్టర్ నేను అడిగితే కుర్చీలు కావాలండి, టేబుల్స్ కావాలన్నారు. ఎమ్మడే నేను కుర్చీలు మంచి క్వాలిటీ మీరు తీసుకోండి మాస్టారు, నేను వచ్చే పరిస్థితుల్లో బిజీగా ఉన్నాను కాబట్టి రిక్వెస్ట్ చేసి వారికి నచ్చినవి కుర్చీలు తీసుకోండి అని చెప్పి ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించడం జరిగింది. వారు నేను అనుకున్న దానికన్నా కూడా మంచి క్వాలిటీ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పిల్లలు కూడా చక్కగా డిసిప్లిన్గా బాగా చదువుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళ చేత మా వాసికల వనితా ఆంధ్ర బ్యారిస్ ద్వారా సీడ్ బాల్స్ చేయించుకున్నాము. పిల్లలు అయితే యాక్చువల్లీ మర్చిపోయి ఉంటారు నాకు. ఆ రోజు కూడా చక్కగా చేశారని మా మేడం గారు చెప్పారు. వారి కోఆపరేషన్ ఎక్సలెంట్. కాబట్టి పిల్లలందరికీ కూడా వారి ద్వారా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇంకా ముందు కూడా చక్కగా బాగా చదువుకొని మేము ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లాగా ఏర్పడి గత 50 సంవత్సరాల క్రితం మేము చదువుకున్న వాళ్ళందరము కూడా కలిసి ఏకతాటిగా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఎలా అయితే చేస్తున్నామో సమాజ సేవ మీరందరూ కూడా మంచి ప్రయోజకులుగా మారి చక్కటి విద్యాబుద్ధులు మాస్టర్ల దగ్గర నేర్చుకొని మీరు కూడా మీ స్నేహాన్ని మరవక, స్కూల్ని మరవక, ఊరిని మరవక చక్కగా సమాజ సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. తెనాలి మండలం కటివరం గ్రామానికి చెందిన న్యాయవాది ఖాదర్ హుస్సేన్పై దాడి చేసిన ఘటనలో 6 వ్యక్తుల్ని తెనాలి రూరల్ పోలీసులు అదుపులో తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెనాలి రూరల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. రూరల్ ఎస్ఐ ఆనందించిన సమాచారం మేరకు శుక్రవారం విఎస్ఆర్ కళాశాల మెయిన్ గేట్ వద్ద అదుపులో తీసుకున్న 6 వ్యక్తులను మధ్యవర్తుల సమక్షంలో విచారించగా వారంతా సోమసుందరపాలెం గ్రామానికి చెందిన ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వరు బంధువులు, స్నేహితులని దాడిలో నిందితులుగా నిర్ధారణ కాగా ఆ 6 అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో 6 గుంటూరు జిల్లా జైలుకు తరలించినట్టు సమాచారం. కాకినాడలో వెలుగు చూసిన లవ్ జిహాద్ ఉదంతంలో అసూలు బాసిన పంచాయతీరాజ్ విభాగ ఏఈ నోకరాజు కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని, అత్యంత కిరాతకంగా వ్యవహరించిన సాదిక్ ఖాన్ను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెనాలి పట్టణంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి గాంధీ చౌక్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన క్యాండిల్స్ ప్రదర్శనలో హిందూ సంఘాల నాయకులు సాదిక్ ఖాన్ దుర్మార్గానికి ఒక కుటుంబం అన్ని విధాలుగా నలిగిపోవడంతో పాటు ఆ కుటుంబం అంతా నదిలో దూకి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వెనుక లవ్ జిహాద్ దుర్మార్గం ఉందని అన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాదిక్ ఖాన్ వంటి దుర్మార్గులు అనేక ప్రాంతాల్లో లవ్ జిహాద్ పేరిట హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో తాతా శ్రీను, హనుమంతరావు, పొత్తూరి నాగేంద్రం, అక్కల ఆదిలక్ష్మి, పి జ్ఞానకళావతి, ఎర్రంశెట్టి హనుమంతరావు, అంబటి మారుతి, ఎం నాగలక్ష్మి, ఎన్ బాలయ్య, కూరపాటి కళ్యాణి రవీంద్రనాథ్, రామాంజనీయులు, తాడేపల్లి నాగశేఖరమూర్తి తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులారా కలిసి రండి, తరలి రండి. ఇది ఎవరిదో కాదు, మనందరి కర్తవ్యం. అన్యాయాన్ని ఎదుర్కోవటం ప్రతి భారతీయుడి బాధ్యత కనుక సాదిక్ ఖాన్కి శిక్ష పడాలని, అలాగే రాజుగారి కుటుంబానికి శాంతి చేకూరాలని మనందరం కోరుకుంటూ ఆడపిల్లలు చైతన్యవంతులు కావాలి. అన్యాయంగా ఏ ప్రలోభానికి కూడా బలి కాకూడదు. ఇది ఒక గుణపాఠం. సౌజన్య గారు, జగదీష్ గారు వాళ్ళు అన్యోన్య వాళ్ళు ప్రేమించుకొని మంచిగా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళ మీద సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఆమెను చూసి ఆమెను లోపరుచుకోవాలని చెప్పని అనేక రకాలుగా ఒత్తిడి చేసి ఆమెను చాలా రకాలుగా హింసలు పెట్టి అనుభవించి వాళ్ళ భర్తను చంపించారు. విషం పాయిజన్ ఇచ్చి భర్తను చంపించారు. అలాగే కొడుకుని వీళ్ళు కూడా మీరు మత మార్పిడి చేస్తారా చర్యను బలవంతం చేస్తున్నారు. ఆ బలవంతం చేస్తే మన హిందుత్వం నుంచి వెళ్ళిపోకూడదు, నేను హిందూ ధర్మంలోనే ఉండాలి అని చెప్పని వాడు ప్రాణత్యాగం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ప్రాణత్యాగం చేసుకున్నారు. అందుకని ఇప్పటి నుంచి అయినా మహిళలు, హిందూ బంధువులు అందరూ కూడా ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా మెలగాలని మనవి చేసుకుంటున్నాం. వల వేసి
పన్నాగం పన్ని వాళ్ళ యొక్క చనువుగా ప్రవర్తించి ఆ ఫోటోల్ని వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా జరిగిన సంభాషణని ప్రజలకు తెలియజేస్తామని చెప్పి భయపెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళంతా కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి వలలు అనేక మంది లవ్ జిహాద్ కేసులు ప్రభుత్వం రిజిస్టర్ చేస్తుంది, కానీ దాని మీద సరైన చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ లవ్ జిహాద్ కేసులకి ప్రత్యేకమైన సెల్ పెట్టి దాని ద్వారా లవ్ జిహాద్ కేసుల్ని ఒక ట్రాకింగ్ ద్వారా నిరూపితం చేసి దాన్ని ఎదుర్కోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దోమల వృద్ధిని అరికట్టడం ద్వారా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెనాలి మున్సిపల్ సహాయ కమిషనర్ జాస్తి రామారావు పేర్కొన్నారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గల మలేరియా, పైలేరియా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన ప్రపంచ దోమల దినోత్సవ ర్యాలీని మున్సిపల్ సహాయ కమిషనర్ జాస్తి రామారావు జెండా ఊపి ప్రారంభించారు. మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొని శివాజీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సహాయ కమిషనర్ జాస్తి రామారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, దీనికి కారణం 1897 ఆగస్టు 20వ తేదీన సికింద్రాబాద్లో సర్ రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని కనుగొనడం జరిగిందని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధుల పట్ల, వాటి యొక్క వ్యాప్తి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధులను నిర్మూలించాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలను మున్సిపల్ శాఖ, మలేరియా శాఖ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రతతోనే దోమల నియంత్రణ, తద్వారా ఇతర వ్యాధుల ఇబ్బంది ఉండదన్నారు. తెనాలి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందెబాల చంద్రమౌళి మాట్లాడుతూ మన దేశంలో జరిగిన అనేక పరిశోధన కారణంగా 1897 ఆగస్టు 20వ తేదీన సర్ రొనాల్డ్ రాస్ ప్రపంచానికి మలేరియా అనే వ్యాధి దోమకాటు వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తించడం జరుగుతుందని నిర్ధారించడం కారణంగా వారికి 1902లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారని తెలిపారు. ముఖ్యంగా 2027 నాటికి మన దేశంలో మలేరియా 0 కేసులు తేవాలని, 2030 నాటికి భారతదేశంలో మలేరియా రహిత దేశంగా చేయాలని ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నందులపేట వైద్యాధికారిని నక్కా సుశాంత్ గ్రేస్ మాట్లాడుతూ ఇంటి లోపల ఉండే నీటి నిల్వలలో కూడా పెరుగుతాయని, వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడేగా పాటించాలని కోరారు. శివాజీ చౌక్ వద్ద మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందే బాలచంద్రమౌళి మలేరియా, ఫైలేరియా నగర దీపికలు పట్టణ ప్రజలచే ప్రపంచ దోమల దినోత్సవం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగానమ్మపేట వైద్యాధికారిని డాక్టర్ చందోలు వెంకట్, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, మలేరియా, ఫైలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక దోమ చిన్నదే కానీ అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అందులో మలేరియా ఒకటి, డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చేది. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే రావట్లేదు మనకి. మరి ఎక్కువగా మరి డెంగ్యూ వలన చాలామంది, నాకు తెలిసిన డాక్టర్స్ కూడా చనిపోయారు డెంగ్యూ వలన కూడా. ఈ డెంగ్యూ దోమ అనేది కూడా మంచినీళ్ళలో నివసిస్తుంది, మన ఇంటి పరిసరాల్లో ఉంటుంది, మన ఇంట్లో నిల్వ ఉన్న నీటిలోనే మంచినీటిలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముందు ఫ్రైడే డ్రైడేగా ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో నీళ్ళన్నీ పారబోసి ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా చేసుకొని మరి దోమల నివారణకి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్యలు ప్రజల్లో చాలా తీవ్రంగా పెరుగుతున్న సందర్భంగా మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి చిన్న సిమ్టమ్స్ వచ్చినా, అది ఫీవర్ అయినా సరే, లేకపోతే కాలు వాపైనా సరే, లేదా తలనొప్పి అయినా సరే, మీ దగ్గరలో ఉన్న యూపీహెచ్సీలకు వెళ్ళి మీ సొంత ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండా మీ యూపీహెచ్సీకి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ఉన్న చాలా టెస్టులు అవైలబుల్గా కూడా ఉన్నాయి. సో ఆ టెస్టులన్నీ చేయించుకొని ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలని మనం దోమల వలన మలేరియా, పైలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, జపనీస్ ఎన్కెఫలైటిస్ అనే వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలం దృష్ట్యా ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళినట్లయితే ఎక్కువగా ఈ దోమలు నివారించవచ్చు. ఈ వ్యాధుల నుండి కూడా మనం రక్షింపబడతాం. కాబట్టి ప్రజలందరూ గ్రహించి మీ యొక్క బాధ్యతను గుర్తిరిగి అందరికీ కూడా ఇంటింటికి తెలియజేసి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా తెలియజేస్తూ వ్యాధుల తీవ్రత ఎలా ఉంటుంది, ఎవరికైనా జ్వరము అని అనుమానం ఉన్నచో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి డాక్టర్ గారి సలహా మేరకు ఉచితంగా చికిత్స చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఇంటి పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుతున్నాం.
దుగ్గిరాల మండలం కంఠంరాజు కోడూరు గ్రామంలో ఉన్న కారుమంచి గోవిందయ్య ఉన్నత పాఠశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళగిరి చిన్న కాకాని ఎన్ఆర్ఐ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పోలవరపు రాఘవరావు పర్యవేక్షణలో కార్యక్రమం జరిపారు. తొలుత పాఠశాల నిర్మాణదాత దివంగత డాక్టర్ పోలవరపు తులసి పార్వతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాన్ని కొనసాగించారు. శిబిరం నందు చెవి, ముక్కు, గొంతు, దంత, స్త్రీలు, చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులు, కంటి, ఈసీజీ, రక్తపోటు వంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కార్యదర్శి ఎస్ కృష్ణమూర్తి, సూపరింటెండెంట్ జి శ్రీనివాసరావు, లక్ష్మి, ఉపేంద్రరావు, నవ్యశ్రీ, పూజిత, భార్గవ్, కృష్ణ, పూజ, ఈశ్వర్లాల్, నవీన్, సాయి, హర్షవర్ధన్, హెచ్ఎం లంక, రవీంద్రబాబు, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 500కు పైగా వైద్య పరీక్షలు జరిపించుకున్నారు. బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు 350 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది ప్రైవేట్గా రన్ చేస్తుంది. గవర్నమెంట్ ఎయిడ్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. అంతా బాగా జరుగుతుంది. వీళ్ళంతా మేనేజ్మెంట్ టీము వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తామంటే ఈ పిల్లలకు ఉపయోగపడుతుందని చాలా పెట్టాము. అంతా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి అందరికీ ఒక 600 పీపుల్ కన్నా హెల్త్ చేస్తున్నారు. ఇది చాలా గొప్పతనము ఫర్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. పిల్లల ఆరోగ్యాన్ని మనం కనుక కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మంచి భారతదేశానికి మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అలాగే మండలంలో మాకు తెలిసింది ఈ స్కూల్ నుంచి పాస్ అయినటువంటి 10th క్లాస్ విద్యార్థులు 100% సక్సీడ్ అయ్యారట. మరి ఇంకా వాళ్ళకి 100% సక్సీడే కాదు, డిస్టింక్షన్ మార్కులతో రావాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. వాళ్ళకి ఆ మంచి ఆరోగ్యాన్ని, విద్యని మా రాఘవరావు గారు ఇస్తున్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మా డాక్టర్స్ అందరూ ఈ రోజున ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్థాల్మాలజీ, అనేక రకాలైనటువంటి గైనకాలజీ డిపార్ట్మెంట్ నుంచి విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకి మరియు గ్రామస్తులకు కూడా ఈరోజు 4 గంటల వరకు కూడా ఉచిత వైద్యాన్ని మేము అందించి, ఇంకా మనం మెరుగైన వైద్యం కావాలి అంటే మేమే మా బస్సుల్లో తీసుకుని వెళ్ళి వాళ్ళకి వైద్యాన్ని అందించి మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అట్లానే ఈ యొక్క ఆరోగ్యం పెంపొందించడంలో వారు బాగా ఆసక్తి చూపించి మా పాఠశాలకు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ పాఠశాల మరి వ్యవస్థాపకులైనటువంటి శ్రీ కీర్తిశేషులు మరి పోలవరపు తులసి భారతీదేవి గారి ఆత్మకి శాంతి కలగజేయటం అంటే, ఎందుకంటే ఈ మంచి కార్యక్రమం చేయడం ద్వారానే మరి వారి ఆత్మకి శాంతి కలుగుతుందని భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో మరి ఎన్ఆర్ఐ డాక్టర్ గారి దగ్గర నుంచి మాకు ఉంటాయని ఆశిస్తూ, ఇక్కడ పిల్లలందరినీ ఉద్దేశించి కంటికి ఈ మధ్య వాళ్ళు వాడే స్క్రీన్స్, మొబైల్స్, వీటి వల్ల కంటికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వారికి కొంచెం అవగాహన కల్పించాము. దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారిని సంప్రదించి ఆ విధంగానే టీచర్స్ని కూడా కొంచెం ఐడెంటిఫై చేసి పిల్లలకి దూరం చూపు దగ్గరికి పెట్టుకుని పుస్తకాలు చదవడం కానీ, మొబైల్స్ చూడడం కానీ, పక్క పిల్లల నోట్స్లో చూసి రాసుకోవడం కానీ, ఇటువంటి ఏమన్నా అబ్జర్వ్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్ని పేరెంట్స్కి కానీ స్కూల్ వాళ్ళే ఇనిషియేషన్ తీసుకుని కంటి డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా పిల్లలందరికీ ప్లస్ టీచర్స్కి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ అవగాహన కల్పించాము. దళిత వాడలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచార యాత్రను పెదకాకానిలో ప్రారంభించారు. దీనిలో భాగంగా తొలి రోజున గురువారం దుగ్గిరాల మండలంలో తుమ్మపూడి, చిలువూరు, పెనుమూలి, దుగ్గిరాల తదితర గ్రామాల్లోని ప్రచార యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏ మాలాద్రి, జిల్లా గౌరవ అధ్యక్షులు వై నేతాజీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, కేవీపీఏ జిల్లా నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, జె నవీన్ ప్రకాష్, ఏ కమలాకర్, విజయలక్ష్మి, మేరీ, మండల రైతు సంఘం నాయకులు యాళ్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, సిఐటియు నాయకులు గొట్టిపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వే చేసిన బృందానికి వచ్చినటువంటి సమస్యలను ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం జరిపి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరడానికి ఈ ప్రచార కార్యక్రమం మనం ముందుకు వచ్చినది. ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడైతే దళితులకి శ్మశానాలని ప్రాంతాల్లో కూడా గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసంగా రాబోయే కాలంలో ఆందోళన చేయడం కోసంగా, ఈ ఆందోళన ఉధృతి చేయడం కోసంగా ఈరోజు
ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు. ఒకవేళ ఇళ్ల స్థలాల్లో ఉన్నాయంటే క్రమంలో ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటా ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాయంటే పాలకులు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇల్లు కట్టిస్తా ఉన్నట్టు పాలకులు ఇల్లు కట్టించలేదు. కానీ ఇళ్ల కోసము ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,50,000 సరిపోక ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,000 అప్పు చేసి కట్టుకోవాల్సిన పరిస్థితుంది. కాబట్టి ఈరోజు మేము ప్రజా సంఘాలుగా ఎక్కడైతే ఇల్లు లేవో ఇల్లు వేసుకునే వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన ప్రభుత్వ బాధ్యతని విస్మరించారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎక్కడైతే ఇళ్ల స్థలాలు లేని రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇల్లు కట్టించడం కోసం కనీసం 5 లక్షల మంది డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు. సూర్యాధర్ కేంద్ర ప్రభుత్వ సోలార్ విద్యుత్ పథకం సద్వినియోగం చేసుకోండి, విద్యుత్ ఈఈ ఆకుల సత్యనారాయణ. టెట్ పరీక్ష ఉత్తీర్ణతతోనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా గుర్తింపు అనే ప్రభుత్వ విధానం రాజ్యాంగ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు చిలువూరు నాగరాజు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.